పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. దశాబ్ద కాలం పాటు ఓ వెలుగు వెలిగిన ఆ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదు? ఎన్నికల బరిలో బీఆర్ఎస్ లేకపోవడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? బీఆర్ఎస్ మద్దతు ఎవరికి ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇంతకీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎవరిని ప్రభావితం చేయనున్నాయి? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 8, బీజేపీ 8 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే గులాబీ పార్టీకి పూర్వవైభవం కోసం ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఎమ్మెల్సీ కవిత కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. నిజామాబాద్ లోక్సభ పరిధిలోని జగిత్యాల, బాల్కొండలో 2 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కామారెడ్డి జిల్లాలో బాన్సువాడలో గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ కవిత అన్నీ తానై ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తలకు అండగా ఉన్నామన్న భరోసా ఇచ్చారు. అయితే ఉత్తర తెలంగాణలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పోటీ చేయడం లేదు. పార్టీకి పూర్వవైభవం రావాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిచి గెలవాల్సిన సమయంలో పోటీ చేయలేకపోవడంతో పార్టీ శ్రేణులు ఒకంత అసహనానికి గురయ్యాయట. అసలు పోటీ నుండి తప్పుకోవడానికి కారణాలు ఏంటి అని తెగ చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుండి బీఆర్ఎస్ తప్పుకోవడంతో అధికార పార్టీకి లాభమా లేక బీజేపీకి లాభమా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. గతంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున చంద్రశేఖర్ గౌడ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు పూర్తి మద్దతు ఇచ్చిన బీఆర్ఎస్ ఇప్పుడు అధికారం కోల్పోవడంతో వెనక్కి తగ్గిందా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గులాబీ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం కమలం పార్టీకి అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా అధికార పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానం గెలవాల్సిన పరిస్థితి ఉండగా ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతుపైనే ఆధారపడి ఉంటుందనేది రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్, బీజేపీలు ఉన్నాయి. అయితే ఎన్నికల్లో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకోవడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. అయితే ఎమ్మెల్సీ బరి నుండి తప్పుకున్న గులాబీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటాలని వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచి పార్టీకి పూర్వవైభవం తేవాలని భావిస్తోందట పార్టీ అధిష్టానం. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లోనే గులాబీ పార్టీకి చేదు ఫలితాలు వచ్చాయి. రూరల్ ఓటర్ల తీర్పుతోనే తమకు అధికారం దూరమైందని పార్టీ అగ్రనేతలు బహిరంగంగానే కామెంట్స్ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో కూడా అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. దీంతో రూరల్ ఏరియాల్లో పట్టు కోసం కారు పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. ఎక్కడైతే ఓటమి ఎదురైందో అక్కడి నుంచే మళ్లీ విజయాన్ని ముద్దాడాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారట. గ్రామ స్థాయి నుంచే మళ్లీ గులాబీ జెండాను రెపరెపలాడించాలన్న లక్ష్యంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. 10 ఏళ్ల క్రితం గ్రామాల్లో పార్టీకి ఎంతైతే బలముందో అదే బలాన్ని మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించాలన్న పట్టుదలతో పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 10 ఏళ్లు గులాబీ పార్టీని ఆదరించిన ప్రజలు మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అండగా నిలబడతారనే విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్స్ ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే తమకు తిరుగుండదనే భావనలో గులాబీ వర్గాలున్నాయి. వరుస ఎన్నికల్లో ఓటమితో నైరాస్యంలో మునిగిపోయిన పార్టీ కార్యకర్తల్లో మళ్లీ ఉత్సాహాన్ని నింపేందుకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రయత్నాలను ప్రారంభించారు. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకున్నా లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్న పట్టుదలతో ఉన్నారట. అలా చేయకపోతే రాబోయే రోజుల్లో పార్టీకి ఇబ్బందులు తప్పవని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. దీంతో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుకు దూసుకు వెళ్లాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని గులాబీ దళం డిమాండ్ చేస్తోంది. మరోవైపు రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు లాంటి సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి అధికార పార్టీని టార్గెట్ చేయాలని గులాబీ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను తమకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తాయని గులాబీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో పూర్తిగా విఫలమైందని కేసీఆర్ ఇటీవల పార్టీ శ్రేణులతో జరిపిన సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోందని, అవన్నీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావితం చూపించడం ఖాయమనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు. ఏది ఏమైనా ఉత్తర తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ నుండి గులాబీ పార్టీ దూరంగా జరిగిపోగా అధికార కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. అటు కమలం పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని ప్రణాళికలు రచిస్తోందట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాగైనా గెలవాలని చూస్తుండగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మాత్రం పోటీ నుంచి తప్పుకుంది. అయితే బీఆర్ఎస్ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం బీజేపీకి లాభం చేకూరుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొద్ది రోజుల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విపక్ష బీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇస్తుందో లేక సైలెంట్గా ఉంటుందో అన్నది చూడాల్సి ఉంది.